దేవునికి స్తోత్రం. అందరూ చెబుదాం, దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చేరవచ్చిన వారందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. మహాదేవుడు మనలను ప్రేమించి ఆయన ఉన్నతమైన కృపను, ఆయన ఉన్నతమైన సహాయాన్ని మనకిచ్చి 7వ నెల 3వ ఆదివారంలో మనమందరము సజీవులుగా ఆయనను స్తుతించుకునే ఆధిక్యతను, ఆరోగ్యాన్ని మహాదేవుడు మనకు అనుగ్రహించినందుకొరకై మనమెంతైనా దేవాది దేవునికి స్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. అందరూ చెబుదాం హల్లెలూయా. ప్రియమైన వారులారా, దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మందిరం పూర్తి చేసుకొని ఈ దినమున మొదటి సందేశముగా దేవుడు నా ద్వారా మనమందరము ఆత్మీయంగా బలపడటానికి మహాదేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మనమెంతైనా దేవాది దేవునికి స్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెబుదాం హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనము నుండి కొన్ని వచనాలను మనము చదువుకొని ఈ ఆదివారము వాక్య సందేశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనము నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరుగవలెను గాని నీవు వారి తట్టునకు తిరుగకూడదు. చదవబడిన వచనాలు ఈ పూట మన ధ్యానములో ప్రభు మనలను నడిపించును గాక. ఇర్మియా గ్రంథము లేదా ఇర్మియా ప్రవక్త రాసినటువంటి మాటలు ఇవి. దేవుడు ఇర్మియాతోనూ అలాగే ఇర్మియాతో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు యూదా ప్రజలతోనూ ప్రభువు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇర్మియా కాలానికి వచ్చేసరికి ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉన్నది అనంటే, లేదా యూదా ప్రజల పరిస్థితి ఎలాగున ఉన్నది అని మనము ఆలోచన చేస్తే, ప్రియమైన వారులారా, దేవుని పిల్లలైనటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా జీవించే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దేవుని పిల్లలైనటువంటి వారే
దేవుని మాటను, ప్రవక్త మాటను కూడా ఏమాత్రము పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా జీవిస్తున్న జీవితాలుగా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని చాలా తేటగా ఆయన చూచేటువంటి దేవుడు. దేవునికి ఇది తెలియదేములే, దేవుడిది చూడడేములే, దేవుని వల్ల ఇది కాదేములే అనేటువంటి సందర్భాలు అసలు దేవుని దృష్టిలో ఉండనే ఉండవు. దేవుని దృష్టిలో ఉండనే ఉండవు. అన్నీ తెలుస్తాయి దేవునికి, అన్నీ చూస్తాడు, అన్నీ గ్రహిస్తాడు, అన్నీ ఎరిగినటువంటి వాడు. విశ్వాసులనే కాదండి, సేవకుల విషయాలలో కూడా ఎంత పెద్ద భక్తులైనా, ఎంత పెద్ద ప్రార్థన పరులైనా అలాంటి వారిని అందరినీ కూడా దేవుడు తేటగా చూచుచున్న దేవుడు. నమ్మిన వారు స్తోత్రం చెబుదా. ఆయన అన్ని విషయాలలో తేటగా ఉన్నటువంటి వాడు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. అనండి మాట. యిర్మీయాను ఉద్దేశించి, అలాగునే ఇశ్రాయేలీలు యూదా ప్రజలైన వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట ఇది. యిర్మీయా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, లేదా యిర్మీయా ప్రవక్తతోనూ మాట్లాడుతున్నాడు, ప్రజలతోనూ మాట్లాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఆయన నీతో కూడా ఈ పూట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి ఆయనకు బాధ కలిగించిన విషయం? దేవునికి బాధ కలిగింది, దేవుని మనస్సులో ఒక కష్టం కలిగింది. మనుషులను చూస్తూ ఉన్నప్పుడు, జీవిత విశేషాలు దేవుడు చూస్తూ ఉన్నప్పుడు, సేవకునిగా నాకే కాదు బాధ, దేవునికి కూడా బాధే. ఈరోజు ఒక విశేషమైన మాటను మీరు గమనించాల్సింది ఏమిటి అనంటే, నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగుతాను. ఇదిగో నా సన్నిధిని నీ యందు నిలిచి ఉండునట్లు నేను మరలా నిన్ను రప్పిస్తాను, పిలుచుకుంటాను, చేర్చుకుంటాను. ఈ మాటలన్నీ కూడా మనకందరికీ ఎరిగినటువంటి. అయితే తర్వాత మాట మీరు జాగ్రత్తగా గమనించండి. చదవండి తర్వాత మాట. ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. చెప్పండి, ఏవి నీచములో, ఏవి ఘనములో ఏం చేయాలంట? గుర్తుపట్టాలి. ఏవి నీచములో, ఏవి ఘనములో విశ్వాస జీవితంలో ఇది మనం నేర్చుకోవాలి, ఇది మనం గుర్తించాలి. దేవుని దృష్టికి నీచమైనవి ఏది, దేవుని దృష్టికి ఘనమైనది ఏది? దేవుని దృష్టిలో ఘనమైనవి ఏది, దేవుని దృష్టిలో నీచమైనది ఏదో మనము గుర్తుపట్టినప్పుడు అది ఈరోజు ఈ సందేశంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం. మందిరం పరిపూర్ణంగా పూర్తయిన తరువాత నా మొదటి సందేశం ఏమిటో తెలుసా? నీవు నీచమైనవి ఏవో చెప్పండి, ఘనమైనవి ఏవో ఏం చేయాలి? గుర్తుపట్టాలి. ప్రతి క్షణం మన ఇంటికి కొనుక్కున్నప్పుడు, లేదా మన ఇంటి వస్తువులు మనం సంపాదించుకొని ఇంటికి సమకూర్చుకునే వస్తువులు ఏదైనా ఉంటే ఇది మంచిదా లేదా ఇది నీచమైనదా 10 సార్లు చూసి కొనుక్కుంటా. ఇక స్త్రీలైన వారు బట్టలు కొనే విషయంలో ఆ నీచమైనవి అని అంటే వాళ్ళకే కనబడతాయి. బట్టల్లో ఏంటి డ్యామేజ్లైనా,
ఒక్క పొర దారం పోయిన మనకు కనబడ్డవు, పురుషులకు కనబడవు, కానీ ఎవరికి కనబడతాయి అవి? దేవుడు స్త్రీల కళ్ళకు దేవుడు అంత ఘనమైన ఆధిక్యత ఇచ్చాడు. ఎదుటి వాళ్ళు వేసుకున్న బట్టల్లో కానీ లేదంటే బట్టల క్రమంలో కానీ ఉన్నటువంటి తేడాపాడాలు ఈరోజు గమనించాలి ప్రియమైన వాళ్ళరా. దేవుని వాక్యం మనతో తేటగా మాట్లాడుతుంది. తమ్ముడు, చెల్లి, అమ్మ, బాబు గమనించాలి. ఏవి నీచమైనవో, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీచమైనది ఏముంటుంది చెప్పండి? ఏమండి? దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీచమైన పని ఒకటి ఉంటుంది. ఏంటి చెప్పండి? నా మనసులో మాట. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీచమైన పనే ఉంటుంది. ఏమిటండి? దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీచమైన పని అవ్వా అని అవమానకరంగా ఉంటుంది. కానీ వినండి, దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా నీచమైన పని ఏంటో చెప్పనా? ఎస్, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీచమైన పని ఏమిటంటే, మనం దేవుని వాక్యాన్ని వినకుండా పక్క వాళ్ళను చూసి, వాళ్ళ అందచందాలను చూసి, వాళ్ళ యొక్క సొగసులను చూసి మనము మురిసిపోవటం, అది దేవుని దృష్టిలో ఎలాంటిది? విశ్వాస జీవితంలో వినండి ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా వినాలి ఈ మాట. విశ్వాస జీవితంలో ఏవి నీచమైనవో అవి నీవు ప్రక్కన పెట్టగలిగితే, ఏవి ఘనమైనవో నీ జీవితంలో నీవు ఎంచుకోగలిగితే, ఈరోజు ఒక ఉన్నతమైన ఆశీర్వాదం బైబిల్ గ్రంథంలో వాగ్దానంగా దేవుని సేవకునిగా నీ ముందు ఉంచుతూ ఉన్నాను. దేవుడు వాటిని నీ జీవితంలో మనం చదవక ముందే ఆయన నెరవేర్చునుగాక. చెప్పరే అందరూ? ఈరోజు చాలా మందికి నీచమైనదో ఘనమైనదో ఏమండి ఏమిటది? వర్షం. మనకందరికీ దేవుని మందిరములో చేరి ఆయనను ఘనపరిచే మనమందరికీ కూడా వర్షం నీచమైనది గనుక మనం అందరం దేవుని సన్నిధానములో ఉన్నాం. కానీ చాలా మందికి వర్షముని ఘనంగా ఎంచుకొని దేవునికి దూరం అయ్యారు. అది దేవుని దృష్టిలో నీచమైనది. అది దేవుని దృష్టిలో నీచమైనటువంటిది అనే విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వాళ్ళారా, యిర్మీయా జీవితంలో ఈ విషయాన్ని మీరు గమనించారు. యిర్మీయాతోనూ మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ప్రజలతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. గమనించవలసిన విషయం ఏమిటంటే, యిర్మీయా ప్రజలను బట్టి తను కూడా విశ్వాసములో బలహీనమైనటువంటి వాడుగా ఉన్నాడు. యిర్మీయా ప్రజలను బట్టి, ప్రజల యొక్క వ్యతిరేక విధానాలను బట్టి ఏమండి, యిర్మీయా కూడా దేవుని దృష్టిలో నీచమైనటువంటి వాడుగానే ఉన్నాడు. ఈరోజు ఏమండి, నేను ఒక మాట చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. నువ్వు ఎలాగుండు, నువ్వెలా జీవించు, నీవెలా చేయి, నీవెలాగ ప్రవర్తించు, ఇవి ప్రత్యేకంగా ప్రతి విషయాన్ని పిన్ టు పాయింట్ ఏమి చెప్పక్కర్లేదు, చెప్పకూడదు. విశ్వాస జీవితంలో నీ విశ్వాస ఎదుగుదలలోనే నీవెలాగుండాలో, విశ్వాస ఎదుగుదలలోనే ఇది నేను చెయ్యొచ్చా, ఇది నేను చేయకూడదని వ్యక్తిగతమైన అవగాహన ఉండాలి. అలాంటి వ్యక్తిగతమైన అవగాహన నీకు ఎప్పుడు కలుగుతుంది అంటే, నిండైన విశ్వాసములో నీవు జీవించినప్పుడు. నిజమండి. మా పాస్టర్ గారు ఇది చెయ్యొద్దని నాకేం చెప్పలేదే అని ప్రత్యేకంగా అవి విషయాలేని ఎత్తి దేవుని వాక్యంలో మేము చూపక్కర్లేదు. నీది నిజమైన నిండైన విశ్వాస జీవితం. నీవు మందిరములో ఎలాగైతే ఉంటున్నావో నీ ఇంటిలో కూడా అదే విశ్వాసములో నీవు కొనసాగగలిగినప్పుడు ఏవి నీచమైనవో ఆటోమేటిక్గా మనకే అవి తెలుస్తూ ఉంటాయి. ఆమేనానాలి.
ఏవి నీచమైనవో ఆటోమేటిక్గా మనకి తెలుస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా వాటిని మనము దూరము చేసేవారముగా కూడా మనం ఉండగలుగుతాము. ఇది వద్దులే ఈ పూటకి, ఇది చేయొద్దులే ఈసారికి అని వ్యక్తిగతమైనటువంటి దేవునికి ఘనంగా, వ్యక్తిగతంగా దేవునికి ఘనంగా ఉండాలనే ఆలోచన మనందరికీ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకనే ఇర్మియాతో మొదటిగా లేదంటే ఆ ప్రజలను కూర్చి కూడా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో ఏం చేయాలండి? చెప్పాలి. ఏం చేయాలా? చెప్పాలి. ఏం చేయాలా? కొద్ది గట్టిగా చెప్పచ్చు తమ్ముడు. ఏం చేయాలా? గుర్తుపట్ట. నా వయసుకి, నా స్థితికి, నా స్థాయికి, నేనున్నటువంటి ఈ విధానానికి ఇది నీచమైనదా ఘనమైనదా అని మనం ఆలోచన చేయగలిగిన సామర్థ్యాన్ని మనం సంపాదించాలి. ప్రార్థనలు చేయటం, విశ్వాసములో ఉండటం, ఉపవాసములో ఉండటం, వీటన్నీ చేయటం కంటే ప్రియమైన వారులారా, దేవుని దృష్టిలో మన విశ్వాస యాత్రలో మనం కొన్ని గుర్తుపట్టవలసినవి కొన్ని ఉన్నాయి. అవి మన జీవితంలో జాగ్రత్తగా ఆచరించగలిగితే ఆశీర్వదించే దేవుడు మనకున్నాడు. ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో మన జీవితాలలో మనం జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఒక చిన్న సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. ఆ సందర్భంలో నీచమైనవి ఏంటో, ఘనమైనవి ఏంటో మనం ఎలా ఎంచుకోవాలో, ఎలా ఉండాలో, మనం ఎలా ఉంటున్నామో ఈ విషయాలన్నీ కూడా ఆ భాగంలో మనకి కనబడుతూ ఉంటాయి. చూడండి, మత్తయి సువార్త మత్తయి సువార్త 7వ అధ్యాయమును మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ సందర్భాలు లేదా కొన్ని వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు లేదా కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా 21వ వచనం నుండి మనం చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎరుగను, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. వాక్యం అదే తెలియజేస్తుంది. ఇదిగో మేము నీ నామమును ఎరిగిన వారము కదా, నీ విశ్వాసములో జీవించుచున్న వారము కదా, నీ భక్తిలో మేము బ్రతుకుతూ ఉన్నాం కదా, మేము ప్రార్థన చేస్తున్నాం కదా, ఉపవాసం ఉంటున్నాము కదా, ఇదిగో మేము ప్రతి ఆదివారం నమ్మకంగా. ఏమండి, ఒక మాట ఆలోచన చేయండి. ప్రార్థన చేయమని చెప్పడం దేవుని మాటేనా? మాట్లాడాలి. దేవుని మాటేనా? ఆ యొక్క దేవుని మాటను బట్టే కదా మనం చేస్తున్నాం. మాట్లాడాలి. గుడికి వెళ్ళటం అనేటువంటిది దేవుని మాటేనా? ఆ మాటను బట్టి మనం చేస్తున్నాం కదా. ఇవన్నీ మన జీవితంలో అంటే ప్రార్థన చేయటం, విశ్వాసం ఉంచడం, మందిరానికి వెళ్ళటం, కానుకలు ఇవ్వటం, దశమ భాగాలు ఇవ్వటం, ఇవన్నీ విషయాలలో దేవుని మాటను బట్టే మనం అన్ని కూడా చేస్తూనే ఉన్నాం. అయితే ఈ మాట గమనించండి, ఎన్ని ఇలాంటి విషయాలు మనం ఎన్ని విన్నా ప్రభు అనే మాట ఏమిటో చెప్పున 23వ వచనం చదవండి. 23వ వచనం.
24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాను. దేవుని మాటను బట్టే కదా మన జీవితాలలో, దేవుని విశ్వాసమును బట్టే కదా మన కుటుంబాలలో ఈ మాట వినండి ప్రియమైనటువంటి వారలారా. ఆయన మాటను బట్టి చేసే కుటుంబాలలో దేవుడు నిండైన ఆశీర్వాదమునిస్తాడు. ఇది ఈ ఆదివారము మా పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పారు. ఈ మాటను బట్టి నేను ఇదిగో ఈ విధానాన్ని, ఇదిగో నీచమైనవి వదిలివేసి ఘనమైనటువంటివి నా జీవితంలో నేను చేయాలనుకుంటున్నాననే ఒక నిర్ణయాన్ని నీ కుటుంబంలో ఒక క్రమంగా కొనసాగగలిగితే దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. విని వెళ్ళిపోయేవారిగా కాదండి. దేవుని మందిరానికి వెళితే దేవుడు ఆశీర్వదిస్తాడు, మంచిదే, కాదనటం లేదు. కానీ దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని ఆ మాట ప్రకారంగా మనం జీవించినప్పుడు ఆశీర్వాదము కాదు కదా. ఏమంటే ఈ మాట వినండి, ఆశీర్వాదం అంటే మనం అనుకున్నటువంటిది. దేవుని ఆశీర్వాదం ఏమిటంటే మనం అనుకున్నది, ఆగిపోయినటువంటిది ఆయన మన జీవితంలో నెరవేర్చడం. ఆయన మాటను బట్టి మనం ఆ విధంగా చేయగలిగినప్పుడు మన జీవితంలో దేవుడు ఎంతైనా నిండైన ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించువాడు. మనం ప్రార్థన చేస్తే వచ్చే ఆశీర్వాదము వేరు, ఆయన మాటను బట్టి మన జీవితాలలో చేసినప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదం వేరు. అందుకనే వాక్యము తెలియజేస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళు, ఇదిగో మేము ప్రార్థించలేదా, ఇదిగో మేము చేయలేదా, ఇదిగో మేము ఉండలేదా, ఇదిగో మేము వెళ్ళలేదా, ఇదిగో మేము ఇవ్వలేదా. ఒక మాట చెప్తాను, చదువుకున్న వచనాన్ని బట్టి ప్రశ్నించేవి దేవునికి సమాధానం, దేవుని నుండి సమాధానాలు రావండి. దేవునిని ప్రశ్నించటం, బాబో మా వింటున్నారా, ఏం చేయటం? దేవుణ్ణి ప్రశ్నించటం వల్ల దేవుడు మనకేమి సమాధానం జవాబు ఇవ్వడు. దేవునిని ప్రశ్నించడం కాదు, ఆయన మనలను ప్రశ్నించకుండా ఆయన మాటను మన జీవితాలలో మనం చేయగలిగిన వారమై ఉండాలి. ఆమేన్ చెప్పరే. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, ఈ మాటను మనము గమనించాలి, జాగ్రత్తగా గమనించాలి. ఆత్మ సంబంధమైన జీవితములో మనం ఎలా ఉంటూ ఉన్నాం, ఎలా ఎదుగుతున్నాం, ఇవి మన జీవితాల్లో మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. వాటి ప్రకారంగా మన జీవితంలో ఆయన మాటే, దేవుని మాట ప్రకారంగానే మన జీవితాల్లో మనం కొనసాగిస్తూనే ఉండాలి. ఎవరి మాటను బట్టి అండి? చెప్పాలి, ఎవరి మాటను బట్టి? దేవుని మాటను బట్టి. అందుకనే ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారం ఈ మాట వినండి, ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని విని దేవుని మాటను బట్టి మన జీవితాలు నడుచుకొనగలిగితే బండ మీద కట్టినటువంటి ఇంటి వలె ఉంటాము. నమ్మిన వారు స్తోత్రం చెబుదాం. ఈ ఆదివారము ఈ వాక్యము ఒక ఇటుకైతే ఈ ఇటుకను తీసుకుని వెళ్ళి మన గృహాన్ని, మనము ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఈరోజు ఈ వాక్యము ఒక ఇటుకగానో, ఒక నీటిగానో, లేదా ఒక ఇసుకగానో
మనం తీసుకుని వెళ్ళి అది మనం చేయగలిగినప్పుడు, కన్నాలు పూడ్చుకొనినప్పుడు లేదా మెత్తబడినప్పుడు, ఇవన్నీ కూడా మన జీవితాలలో మనం చేసుకున్నప్పుడే దేవునిలో మనం బలముగా నిలబడగలుగుతాము. నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి. రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో మీరు గుర్తుపట్టాలి. వాటిని గుర్తుపెట్టి వాటి ప్రకారంగా మీరు జీవించగలిగితే, ఈరోజు ప్రియమైనటువంటి వార్లరా, అది దేవుని మాట అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 24వ వచనము నుండి, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడును గనుక అది పడలేదు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని. ఏవి నీచమైనదో ఏది ఘనమైనదో ఇప్పుడు చెప్పనా, వినండి. వాక్యాన్ని విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఇంటికి వెళ్ళి ఈ మాటను బట్టి మనం ప్రార్థించినప్పుడు, ఈ మాటను మనం ఇతరులకు పంచుకున్నప్పుడు, షేరింగ్. నాకు ఒక ఆలోచన, సర్వసాధారణంగా విశ్వాసుల్లో ఇది జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ మీ ఫ్రెండ్స్, క్రైస్తవ స్నేహితులైన వాళ్ళు ఈ వారంలో ఎప్పుడైనా తారసపడిన, ఏమండి ఈ మాట వినండి తమ్ముడు, మా చెల్లి, విశ్వాసులు గమనించండి. దేవుని పిల్లలైనటువంటి వారు, స్నేహితులైన ఆత్మీయులైనటువంటి వారు ఈ వారంలో మంగళవారమో, సోమవారమో, గురువారమో, శుక్రవారం, ఆదివారం లోపుగా ఎప్పుడైనా మీ ఆత్మీయులైన స్నేహితులు కలిసినప్పుడు, వేరే సంఘస్థులు లేదా వేరే విశ్వాసులైన వాళ్ళు ఎదురుపడినప్పుడు, కలిసినప్పుడు, తారసపడినప్పుడు ఎప్పుడు ఈ మాట అనుకుంటారా, మీ పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు? అడిగే విశ్వాసులు ఎవరైనా ఉన్నారా? ఏమండి, ఈరోజు మీ పాస్టర్ గారు మందిరంలో ఏ వాక్యం చెప్పారు? పోన్లే, మీరు అడగకపోయినా మిమ్మల్ని అడిగే విశ్వాసులు ఎవరైనా ఉన్నారా? ఏమండి, అందరూ ముసి నవ్వులు నవ్వుకుంటున్నారు కానీ సమాధానం చెప్పరే. మీరు అడగరు, పోని విడిచిపెట్టండి. పోని వేరే విశ్వాసులు ఎవరైనా మిమ్మల్ని, ఏమండే మీరు ఆదివారం వర్షమైనా, అబ్బో బోర్న వర్షం కొడుతున్నా గొడుగు పట్టుకుని వెళ్ళిపోయారే, మీ పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు? మిమ్మల్ని అడిగే విశ్వాసులు కానీ ఆత్మీయులు కానీ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు చెప్పండి, ఏవి చెప్పండి, ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టిన ఎడలా, ఈరోజు నీ జీవితంలో ఈ ఆదివారం కనీసం నిన్ను అడగకపోయినా నువ్వు అడగటం నేర్చుకో. ఇదో సమస్య ఒకటి అవుతుంది, మీ పాస్టర్ గారు అంత బాగా చెప్పారా, మీ పాస్టర్ గారు వాక్యం చెప్తారు, అయితే మా గుడికి వచ్చి ఈ జబ్బులు కూడా ఉంటాయి. అందుకనే కొన్ని సంఘాలు ఉన్నాయండి, క్రీస్తు సంఘం అని, బ్రదర్ అండ్ ఫెలోషిప్ అని, ఎల్ఈఎఫ్ అని, తర్వాత ఎఫ్రతా అని, ఇలాగున కొన్ని సంఘాలు ఉన్నాయి. ఎంత దూరమైనా వాళ్ళ సంఘానికే వెళతారు కానీ ఇంకో సంఘానికి వాళ్ళు వెళ్ళారండి. అంత విశ్వాసం. అది సామలకోటలో విశ్వాసి ఉంటే, ఆ సంఘం రాజమండ్రిలోనే ఉంటే రాజమండ్రియే వెళ్ళిపోతారు, కాకినాడలో ఉంటే ప్రయాణమే వెళ్ళిపోతారు. మనం పక్కనున్నారా?
ప్రియమైన వారులారా గమనించండి, ప్రేమతో మనవి చేస్తున్నాను. ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో మన జీవితాలలో, ఆత్మీయ జీవితాలలో మనము గుర్తుపట్టి అవి నీచమైనవి వదిలివేసి ఘనమైనవి మన జీవితాలలో మనం ఎంచుకొనినప్పుడు, ఘనమైనవి మన జీవితాలలో మనం ఎంచుకున్నప్పుడు, ఈరోజు ఉదయకాల ఆరాధన ఘనముగా ఎంచుకొని వచ్చారు. ఏమండి, సాయంకాల ఆరాధనలో ఇంట్లోకి వెళ్ళాక సాయంకాల ఆరాధనకి రాకుండా అడ్డు పెట్టేవి ఏమిటో అవి నీకు ఘనమైనవి, కానీ దేవుని దృష్టికి అవి నీచమే. చెప్తారు కానీ రారు. సహకరించని చెబుతారు కానీ సహకరించరు. సహవాసం అని చెబుతారు కానీ సహవాసంలో పాలు పొందరు. ఈరోజు ప్రియమైన వారులారా ప్రేమతో మనవి చేస్తున్నాను, ఏవి నీచమైనవో దేవుని మాటను బట్టి నీవు గుర్తుపట్టి, నీచమైనవి దేవుని దృష్టిలో నుండి ప్రియమైన వారులారా మనము తీసివేసుకొనగలిగితే, ఏమండి మాట వినండి, ఈ మాట వినండి, దేవుని దృష్టికి మనము గుర్తుంటాము. ఈ మాట అర్థం కాలేదా? నీచమైనవి ఏవో మన జీవితంలో నుండి మనం తీసివేసుకుంటే దేవుని దృష్టిలో మనం గుర్తుండిపోతాం. ఆమెన్ చెప్పాలి. ఏం ఆమెన్ చెప్పట్లేదు? దేవునికి నీవు గుర్తుంటావు. నీచమైనవి మనం తీసివేసినప్పుడే, బలహీనమైనవి మనం తీసివేసినప్పుడే మనమే తీసుకోవాలి, ఎవరు తీరండి నీచమైనవి. ఇదిగో నీ జీవితంలో నీచమైనవి ఉన్నాయి, నీ జీవితంలో నీ ఫోను నీచమైనది కాబట్టి నీ ఫోన్ నీ నుండి తీసేస్తానని నేను తీసేస్తే మీరు ఒప్పుకుంటారా? మాట్లాడరేమండి? మీ ఇంట్లో నీచమైనది, దేవునికి నీచమైనది టీవీ కనుక, అది గోడ టీవీ అయితే ఉంది, పాత టీవీ అయితే ఏమైంది? ఇదిగో మీ దేవుని దృష్టిలో ఇది నీచమైనది కనుక నేను తీసేస్తున్నానని నేను మీ ఇంట్లోకి వచ్చి టీవీ తీసుకుని వచ్చి బయటపడేస్తే మీరు ఒప్పుకుంటారా? అందుకనే వినండి, వ్యక్తిగతంగా నీవే నీ జీవితంలో దేవుని దృష్టికి నీచమైనవి నీవు తీసివేసుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మన కుటుంబాన్ని వర్ధిల్లజేస్తాడు. చదువుదాం ఇర్మియా గ్రంథంలోనికి మరొకసారి ఆ విషయాలు చూడండి. అవన్నీ చక్కగా వ్రాస్తాడు. ఏవి నీచమైనవో, ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టుకు తిరగవలను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు చదవండి ఎంత ఆశీర్వాదము. అప్పుడు నిన్ను, ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట. ఎలా చేస్తాడటండి ఆయన? పడగొట్టజాలని అనండి. అంతే. ఆ తర్వాత మాట చెప్పచ్చు కదా. చెప్పండి. పడగొట్టజాలని ఇత్తడి ప్రకారంగా దేవుడు మనలను చేస్తాడు. ఎప్పుడు నీచమైనవి, ఘనమైనవి ఏవో మన జీవితంలో మనం గుర్తుపట్టిన, నీచమైనవి ఏవో అవి మన జీవితంలో నుండి తీసివేసుకొని దేవుని దృష్టికి ఘనమైనవి ఏవో అవి మన జీవితంలో మనం చేసినప్పుడు, ప్రియమైనటువంటి వారులారా, అవి మన జీవితంలో చేసినప్పుడు ఆయన పడగొట్టజాలని, మీరు చెప్పండి ఎలాగట్టండి? పడగొట్టజాలని
ఈ వారంలో ఈ మాట పట్టుకుని మీరు ప్రార్థన చేయాలా, దేవుడు మీ కుటుంబాల్లో కార్యాలు చేయాలా. ఇదిగో ప్రభువా, నా జీవితంలో నీచమైనది ఏదో నేను తీసివేస్తూ ఉన్నాను, నీ దృష్టికి ఘనమైనది ఏదో ఇదిగో నీ మాటను బట్టి నేను గుర్తుపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నన్ను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నీవు చేస్తానని వాగ్దానం చేశావు కదా. ఆయన ఎలా చేస్తాడట చెప్పు బాబు, చెప్పు, ఎలా చేస్తాడు ఆయన? అమ్మా చెప్పండి, మీరు చెప్పండి, ఎలాగ చేసే దేవుడు ఆయన? బాబు మీరు చెప్పండి, ఎలా చేస్తాడు ఆయన? అది ఆయన. బాల్కనీలో ఉన్నవాళ్ళు చెప్పండి, ఎలా చేయవాడండి ఆయన? పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా ఆయన మనలను చేయువాడు. ప్రియమైన వారులారా గమనించాలి. మీకు గడిచిన వారంలో వైరల్ అయిన ఒక వార్త మీరందరూ బహుశా వినే ఉంటారు. కాకిది విన్నారా? తెలీదా? అర్రే, ఒక మాంసం కొట్టు ఆయన మాంసం కొడతా ఉంటే ఒక కాకి వచ్చి అవకాశం ఉన్నప్పుడల్లా మొక్క తీసుకుని వెళ్ళిపోయి తినేస్తా ఉందట. ఎక్కడండి మాంసం కొట్టుదో చెప్పండి, ఎక్కడ? ఈ మాంసం కొట్టే ఆయన ఏం చేశాడంటే జాగ్రత్తగా కొడుతూ అదును చూసి కాకిని పట్టుకెళ్ళిపోతున్న కాకిని పట్టుకుని తాడు కట్టేసి కాకిని కట్టేశాడు. వినండి ఎంత అంటే విశ్వాసులమైన మనకిని పక్షులైన వాటికి ఎంత వ్యత్యాసం ఉందో మీరు కూడా ఆలోచన చేయాలి. అంటే మీ ఇళ్లల్లో టీవీలు ఉన్నాయి, మీ ఇళ్లల్లో ఫోన్లు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, ఇంకేమున్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, ఇంకేమున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నేను చెప్పే వార్త మీకు తెలియదు. కానీ టీవీ ఎప్పుడు చూస్తూనే ఉంటారు, వాట్సాప్ ఎప్పుడు చూస్తూనే ఉంటారు, యూట్యూబ్ కూడా ఎప్పుడు చూస్తూనే ఉంటారు. అయినా నేను చెప్పే వార్త మీకు తెలియదు. అదే ఫోన్లే, ఇలాగే ఉండండి. మా పాస్టర్ గారిని ఏం తెలియదు అంటున్నాడు, అదే పలంగా చూడటం అనేండి. ఆ మాంసం కొట్ట ఆయన ఏం చేశాడంటే ఎప్పుడు ఇంకా అస్తమానం వచ్చి సతాయిస్తున్న ఈ కాకి మాంసం తీసుకుని వెళ్ళిపోతుండే జాగ్రత్తగా పట్టుకుని తాడు కట్టి కొట్టుకు కట్టేశాడు. కొట్టుకు కట్టేస్తే ఈ కాకి ఇప్పుడు అరవటం మొదలు పెట్టింది. కాకి భాష మీకు అర్థమవుద్దా? మాట్లాడండి తమ్ముడు, నీకు అర్థమవుద్దా కాకి భాష? గమనించండి, ఏమైందో తెలుసా? ఈ కాకి అరిస్తా ఉంటే ఏమరిసిందో మనకు అర్థం కాలేదు, కానీ కాకులకు అర్థమైంది. మీరు నమ్మరు, సుమారు 100, 150, 200 కాకులు ఈ కట్టేసిన కాకి దగ్గరికి వచ్చి అరవటం మొదలుపెట్టి. ఒక్క కాకిని కట్టేస్తే ఎన్ని కాకులు వచ్చాయి? మాట్లాడరేమండి? ఒక్క కాకిని కట్టేస్తే 200 కాకులు వచ్చి, మరి ఈ కాకి ఏమరిచింది? ఈడెవడో నన్ను కట్టేశాడు, ఈడెవడో నన్ను కూడా మాంసం కోసినట్టు కోసేస్తాడు, ఏదైనా అనుకోండి. ఆ భాష మిగతా కాకులకు అర్థమయ్యింది. ఆ కాకులన్నీ వచ్చి ఇంకా గోలగోల, మాంసం కొట్టు కదా, మాంసం కొట్టు బజారంతా కూడా గోలగోల చేస్తూ ఉంటే ఈడు తట్టుకోలేక ఆ కాకిని విడిచిపెట్టేస్తే ఆ కాకి ఎగిరిపోయింది, వాటితో పాటు గోల పోయింది. ఏం అర్థమైంది మీకు? పాస్టర్ గారు కాకి గోల బాగా చెప్పాడని. మీకేం అర్థం అవుతుందంటే పాస్టర్ గారు కాకి గోల బాగా చెప్పాడండి. ఒక చిన్న పక్షి లేదా ఒక చిన్న భాష భావం ఆంతర్యం తెలియని ఒక పక్షి దేవుడు తనకు ఏ భాష నేర్పాడో
ఆ పిట్టకి లేదా పక్షికి ఏ భాష నేర్పాడో దేవుడు నేర్పిన ఆ భాషలో అది అరిస్తే మిగతా పక్షులు వచ్చి సహకరించి సహాయపడి తన పక్షి, తన జాతి, తన ధర్మం లేదా అక్కడ ఉన్నటువంటి అవన్నీ విడిచిపెడితేనే గాని అవి వదలలేదు. ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో ఎప్పుడు గుర్తుపడతావు నీ జీవితంలో? గుర్తుపట్టి విశ్వాస జీవితంలో ఎప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం ఇదిగో అంటూ ఉన్నాడు, ఇదిగో నీచమైనవి ఏవో ఘనమైనవి ఏవో నీ జీవితంలో నీవు గుర్తుపడితే వాక్యం అంటుంది, నీవు నా నోటి వలె ఉందువు, నీవు నా నోటి వలె నీవు ఉంటావు. నేనే మాట అయితే ఆశీర్వదించానో ఆ ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. అందరే ఏం వింటున్నారా? ఇంకా కాగ్గోల దగ్గర ఉండిపోయారా? లేదా ఇదే కాగ్గోల్లాగా ఉందా? ఏవి గుర్తుపట్టాలట? ఏవి గుర్తుపట్టాలట? ఈరోజు మన జీవితంలో అలాగున చేయటానికి మనము ఎంతైనా జాగ్రత్త పడాలి. గుర్తుపట్టే స్థితిలో మనము ఎదగాలి. మన పిల్లలు అలాంటి పొరపాటులో ఉంటే వారిని హెచ్చరించేటువంటి స్థితిలో, ఇదిగో నువ్వే స్థితిలో ఉన్నావో నువ్వు గుర్తుపట్టాలి. దేవుని దృష్టికి మనం చేసేది నీచమైనదా ఘనమైనదా? మన జీవితాలలో ఆయన అంటున్న మాట ఇదిగో, ఆయన పడగొట్టజాలని ఎలాగటండి? అయ్యో బాబాయ్ మీరు చెప్పాలి తమ్ముడు, ఎలాగట? అందరూ నా వెనకాల చెప్పండి. పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారము వలె నేను నిన్ను నియమిస్తాను. తర్వాత మాట అంటాడు, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని జయము మాత్రము నీదే. దేవునికి స్తోత్రం. జయము మాత్రము మనదే. అపవాది పోరాటం చేయనివ్వండి, యుద్ధం చేయనివ్వండి, మనం వేటిని గుర్తుపట్టాము? దేవుని దృష్టికి ఘనమైనవి ఏవో మనం గుర్తుపట్టాము కనుక యుద్ధము యెహోవాది, జయము మనదే. అసలు ఈ మాట విన్నాక ఇంకో చోట అయితే గట్టిగా అరిచి చప్పట్లు కొడతారు. మీరు చెప్పిన కొట్టరు అనుకోండి. మన ఆత్మీయ స్థితి ఇది. ఆయన నీకు తోడయుండి నిన్ను రక్షించి నిన్ను విడిపించి నీవు నీ మీద యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతుంది, పోరాటం ఉంటుంది, బాధపడలు ఉంటాయి, వేదన పడిన పరిస్థితులు ఉంటాయి, కన్నీరు కార్చిన పరిస్థితులు ఉంటాయి. ఎన్ని రాని జయము మాత్రము అదే వాక్యం తెలియజేస్తాడా. వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా, దేవుడు మనలను జయమిచ్చేవాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చివరిగా అంటూ ఉన్నాడు 21వ వచనంలో, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఎప్పుడు? ఎప్పుడు? అందరూ చెప్పాలి. ఎప్పుడు? ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో మనం గుర్తుపట్టిని మన విశ్వాసాన్ని కాపాడుకున్నాం. ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో మనము గుర్తుపట్టి మన ప్రార్థన జీవితాన్ని మనం కాపాడుకున్నప్పుడు, ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో గుర్తుపట్టి మన భక్తిని మనం కాపాడుకున్నప్పుడు ఆయన విడిపిస్తాడు, ఆయన విమోచిస్తాడు, ఆయన తోడుంటాడు, ఆయన రక్షిస్తాడు. ఒకవేళ యుద్ధం జరిగిన మనం ఎలాగున్నాము, ఎలా నిలబడ్డామని
ప్రభువు చూసి జయము మాత్రం మనకు అనుగ్రహించేవాడు. ఇత్తడి ప్రాకారముగా ఆయన మనలను చేయువాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన వారులారా, చాలా చిన్న పని అండి ఇది. చాలా చిన్న పని. అద్దంలో చూసుకొని మనల్ని మేమిటో మనం గుర్తుపడుతున్న రీతిని బట్టి మన విశ్వాస జీవితంలో కూడా ప్రియమైన వారులారా, మన నమ్మకమైన జీవితం ఏదో మనం గుర్తుపట్టినప్పుడు విశ్వాస జీవితంలో మనం ఎలా ఉన్నామో మనము గుర్తుపట్టినప్పుడు, విశ్వాస జీవితంలో నీచమైనటువంటివి మనము తీసివేసి, విశ్వాస జీవితంలో దేవునికి ఘనమైనవి ఏవో అవే మన జీవితంలో చేసుకుంటూ వెళ్ళగలిగితే, ఇదిగో ఈ మాటను బట్టి ఎవడైతే తన కుటుంబాన్ని కట్టుకుంటాడో వాన వచ్చెను. మర్చిపోయారా? మత్తయి సువార్తలో 7వ వచనం, వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి విసిరి దాని మీద కొట్టెను, అది బండ మీద కట్టబడినది గనుక, ఇత్తడి ప్రాకారము వలె అది కట్టబడినది గనుక దానికి చలనము. వినండి ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి. ఈరోజు విని వెళ్ళిపోవటమే కాదు, ఆలోచన చేయండి. దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకోవాలి. దైవ సంకల్పం ఏదో మన జీవితంలో నెరవేర్చబడాలి. ప్రియమైన వారులారా, ఆలోచన. శ్రమలు, బలహీనతలు, బాధలు ఇవన్నీ కలిగినప్పుడు, ఏమండి మాట వినండి, చివరి మాట. శ్రమలు, బాధలు, బలహీనతలు ఇవన్నీ కలిగినప్పుడు మనం ఆలోచన చేయవలసింది ఈ మాట. ఏ మాట? ఏవి? గుర్తుపట్టగలిగితే ఆయన నిన్ను విడిపించువాడు. ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో విశ్వాస జీవితంలో నీవు గుర్తుపట్టగలిగితే ఆయన నీకు తోడయుండువాడు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? ఈరోజు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నా జీవితంలో ఏవి నీచమైనవో, ఒక చిన్న మాట, అయ్యా నా జీవితంలో ఏవి ఘనమైనవో, నీ దృష్టికి ఘనమైనవి ప్రభువా నా జీవితంలో నేను చేయునట్లు నన్ను నడిపించండి అని ప్రార్థన చేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన. అమ్మా, తమ్ముడు, చెల్లి, చాలా ఉన్నాయి దేవుని దృష్టిలో ఏవి నీచమైనవో, చాలా ఉన్నాయి దేవుని దృష్టికి ఏవి నీచమైనవో. విశ్వాస జీవితంలో చాలా ఉన్నాయి ఏవి నీచమైనటువంటివో. విశ్వాస జీవితంలో చాలా ఉన్నాయి ఏవి నీచమైనవో. ప్రార్థన చేయలేకపోవటానికి ఎన్నో నీచమైనవి ఉన్నాయి. విశ్వాసములో నమ్మకంగా ఎదగకపోవటానికి ఎన్నో నీచమైనవి దేవుని దృష్టికి ఎన్నో ఉన్నాయి. ఇది నాన్న ప్రియరే, అవన్నీ మనం తీసివేసుకోవాలి. దేవుని దృష్టికి ఘనమైనవి మన జీవితాలలో మనము నెరవేర్చుకోవాలి. ఒక మాట అంటావా? ఒక్క మాట, చిన్న మాట. ప్రభువా, ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడండి. అయ్యా, ఏవి నీచమైనవో, నీ దృష్టికి ఏవి నీచమైనవో అవి నా నుండి ఈ పూట తీసివేస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగో నన్ను ఇత్తడి ప్రాకారంగా చేస్తానన్నావు, తోడుంటానన్నావు, విడిపిస్తానన్నావు, విమోచిస్తానన్నావు, నీ సన్నిధిని నాకు ఉంచుతానన్నావు కదా ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కృపగలిగిన నామమునకు
వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యిర్మీయా ప్రవక్త ద్వారా ఈ పూట మాతో మాట్లాడిన ఈ మాట, ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో మేము గుర్తుపట్టే వారముగా మా జీవితములో ప్రభువా మీరే నడిపించండి, నడిపించండి, నడిపించండి అయ్యా, నీవే నడిపించండి, నడిపించండి ప్రభువా. నీచమైనవి నా నుండి తీసివేసేసేలాగా మీ కృపను నాకు దయచేయండి ప్రభువా అని అడుగుదా. ప్రేమగల తండ్రి, అయ్యా మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకొనుచు, మా జీవితంలో ఏవి నీచమైనవో అయ్యా, మా జీవితంలో ఏవి నీచమైనవో, ఏవి నీచమైనవో అవన్నీ ప్రభువా తీసివేసుకొని, గుర్తుపట్టి తొలగించుకొని, గుర్తుపట్టి తీసివేసుకొని, గుర్తుపట్టి ప్రభువా వాటిని నాయన ఏరి పారేసేవంటి ఆత్మీయతలో మమ్మలను నడిపించండి, బలపరచండి. మీ కృపా కనికరముల చేత మీరే ప్రభువా మమ్మలను మీకు సన్నిధానంలో నడిపించండి, ఆశీర్వదించండి. ప్రభువా ఎన్నో ఎదుర్కొంటున్న యుద్ధాలలో ధైర్యమును దయచేయుదువుగాక. నీవే మీ సన్నిధిని మాతో ఉండి మమ్మలను విడిపించుదువుగాక. ప్రభువా మీరే కనికరించి కృపను చూపించి స్తుతి స్తోత్రాలు చెల్లించుకొని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్.